బలం ఆయనది, బలమైనది. దేవా, నేను వాక్యం బోధించడానికి వెళ్తున్నాను, విన్న హృదయాల్లో కార్యము చెయ్యి. దేవా, వాక్యం చెప్పడానికి వెళ్తున్నాను, విన్న హృదయాల్లో కార్యం చేయి నాయనా అని నేను దేవుణ్ణి వేడుకుంటే మీ హృదయాల్లో ఏదన్నా మేలు జరిగింది, లేకపోతే కష్టం. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు చెప్పండి, ఏదన్నా సాధించాలంటే బలం ఎవరిది? ఆ బలం మీద మనం డిపెండ్ అవ్వాలంటే మన బలం సంగతి ఏందో మనకి తెలియాలి. అందుకే మన బలం విషయంలో మనల్ని నలగొడతాడు. దేవుని జ్ఞానం మీద మనం ఆధారపడాలి, దేవుని ఐడియాలజీ మీద మనం ఆధారపడాలి అంటే మన జ్ఞానం ఎంత పనికి మాలిందో మనకు అర్థం కావాలి. అందుకే కొన్నిసార్లు మన తెలివితేటలు ఉపయోగించి చేసేవి బెడిసేటట్టు మనకి అనుమతిస్తాడు. ఏదో అయిద్దని ఔడియా చేస్తే అది బెడిసి ఏదో అయిద్దనమాట. దేవునికి స్తోత్రం. మన నమ్మకత్వం మీద, మన స్థిరత్వం మీద. అండ్ నేను చాలా నమ్మకస్తుండండి, నేను అసలు వదిలిపెట్టనండి. నీ నమ్మకత్వం సంగతి నేను చెప్తా, నీ జ్ఞానం సంగతి నేను చెప్తా, నీ పరిశుద్ధత సంగతి నేను చెప్తా, నీ ధైర్యం సంగతి నేను చెప్తా. ఎచ్చులు పడుతున్నావు, నేను చెప్తానని మన ధైర్యం రంగు బయటేస్తాడు, జ్ఞానం రంగు బయటేస్తాడు, నమ్మకత్వం రంగు బయటేస్తాడు, మన పరిశుద్ధత రంగు కూడా బయటేస్తాడు. ఇక ఇవన్నీ చూసి చూసి భక్తుడు విసిగిపోయి చివరికి ఏమవుతాడో తెలుసా? ఏమవుతాడో తెలుసా? అన్ని విషయాల్లో విరిగిపోతాడు. విరిగితేనే, లేకపోతే కష్టం. ఎంతగా విరిగిపోతామో, ఎంతగా ఆయన ఎదుట నలిగిపోతామో, మన స్వీయత విషయంలో మన బలహీనతను మనం ఎంతగా గుర్తెరుగుతామో అంతగా ఆయన్ని ఆశ్రయిస్తాం. అప్పుడు ఆయన శక్తి నింపుతాడు. అది ఎంత అసాధారణమైన శక్తి అంటే, పనికి రాని, పనికి మాలిన స్థితిలో ఉన్న మనల్ని ఎవడూ చేయలేని గొప్ప పనులు చేయటానికి నిలబెడతాడు.